దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 11th అక్టోబర్ 2025 మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. 2 Corinthians chapter 4 and verse 18. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క వచనాన్ని మనం అర్థం చేసుకొట్టుకు పై వచనము మరియు దీని కింద వచనము మనము చదవాలి. మీరు తర్వాత చదవండి. కానీ అర్థం ఏమి చెప్తుందంటే, దృశ్యమైనవి నిత్యములు, అదృశ్యమైనవి అనిత్యములు. ఫర్ దట్ యు సీ ఆర్ టెంపరల్, that you don't see are permanent. That's what in English it says. What you see are temporal. జాగ్రత్తగా వినాలి ఈ మాట. దృశ్యమైనవి దేవుని యొక్క వాక్యంలో చెప్తున్నది, అవి నిత్యములై ఉన్నాయి. అంటే నిత్యములై ఉన్నట్టు అర్థం ఏంటంటే అనిత్యంలో. లెట్ మీ రిపీట్ దిస్ వన్స్ అగైన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అనిత్యములు అంటే దృశ్యమైన ప్రతి దానికి ఒక ముగింపు ఉన్నది. దృశ్యమైన ప్రతి దానికి ఒక ఎండ్ డేట్, చివరి దినం అనేది ఉన్నది. జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితి, కనపడుతున్న జబ్బు, కనపడుతున్న ఫైనాన్షియల్ ప్రాబ్లంకి ఏమున్నదని చెప్తున్నాడు దేవుడు? ఒక ముగింపు ఉన్నది. దృశ్యమైనవి అనిత్యములు. అర్థమవుతుందండి? ఒక జబ్బు దృశ్యంలోకి వచ్చింది. నీకు ఫలానా జబ్బు ఉన్నదని డాక్టర్ గారు చెప్పారు, నీకు రిపోర్ట్స్ చెప్తున్నాయి, ఫలానా ప్రాబ్లం నీకు ఉన్నదని రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి, పరిస్థితులు చెప్తున్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఏదైతే నీకు కనపడుతుందో అవి అనిత్యములు. దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, దానికి ఒక ముగింపు తారీఖు ఉంటుంది. కనుక దయచేసి జాగ్రత్తగా గమనించాలి. నీవు ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్కరము ఓర్మి కలిగి ఉండాలి. యూ షుడ్ హ్యావ్ పేషెన్స్. ఎందుకంటే ఏదైతే నాకు వచ్చిందో అదొక అనారోగ్యమైన, ఒక ఫ్యామిలీ ప్రాబ్లం అయినా, అది కనపడుతుందో, ఏదైతే మోసమైన కనపడుతుందో దానికి ఏముందని చెప్తున్నదని వాక్యము? ఒక ముగింపు ఉన్నది, ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నది, దానికి ఒక అంత దినం ఉన్నది. అది వాట్ ఎవర్ డిజీజ్, ఇట్ మే బి క్యాన్సర్, ఇట్ మే బి డయాబెటిక్స్, ఇట్ మే బి బ్లడ్ ప్రెషర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికి ఒక ముగింపు డేట్ ఉన్నది. అందుకే బైబిల్లో రాయబడింది, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. సో దోస్ దట్ ఆర్ seen are temporal. Let me read this in English. While we look not at the things which are seen, but at the things which are not seen. For the things which are seen are temporal, but the things which are not seen are eternal. కనుక ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కనపడుతున్న ప్రతికూల పరిస్థితులు, నీ జీవితంలో కనపడుతున్న ఆ యొక్క అవమానము, ఆ మోసము, ఆ యొక్క నష్టము, దానికి ఒక ముగింపు ఉన్నదని ఈ వాక్యము సెలవిస్తుంది. ఇట్ హ్యాస్ అన్ ఎక్స్పైరీ డేట్. నీవు కేవలము ఓపికతో ఉండాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, దుఃఖం వచ్చి ఏడుపుచ్చి రాత్రంతా ఉండినను ఉదయమే సంతోషం వస్తుంది. అంటే కనపడుతున్న దుఃఖము, కనపడుతున్న ఏడుపుకు ఒక ముగింపు ఉన్నది అంటున్నాడు దేవుడు. ओ దేవునికి స్తోత్రం. हिंदी में पढ़ेंगे 2 कोरिन्थियों का पत्र, उसमें 4 अध्याय और 18 वचन पढ़ रहे हैं. हम तो देखी हुई वस्तुओं को नहीं, परंतु अनदेखी वस्तुओं को देखते रहते हैं, क्योंकि देखी हुई वस्तु थोड़ी ही दिन की है, परंतु अनदेखी वस्तुएं सदा बनी रहती है. देखी हुई वस्तु, देखी हुई बीमारी, देखी हुई आपका समस्या, आपके कंगालपन, वो देखी हुई चीज थोड़े दिन के लिए है. उसका क्या है? अंत दिन है, एक्सपायरी डेट है.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడు అంటాడు, మేము దృశ్యమైనవి కాక అదృశ్యమైనవే నిదానించి చూచుచున్నాము. నిదానించి చూచుచున్నాము. దృశ్యమైన మండుచున్న అగ్నిగుండాన్ని షద్రక్, మెషక్, అబేద్నెగోలు చూడలేదు. అదృశ్యమైన దేవుని హస్తాన్ని వారు చూశారు, దానిని వారు పొందుకున్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీ మనస్సులో, నీ హృదయంలో ఇది ఒకటి యోచించు, ఇది ఒక కన్క్లూషన్కి రా. నాకున్న ఈ కష్టానికి ఒక ముగింపు ఉన్నది. ఎవరు చెప్తున్నారు? బైబిల్ చెప్తున్నది, దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ విశ్వాస యాత్రలో, ఈ క్రైస్తవ జీవితంలో ఓపిక, ఓర్మి అనేది చాలా ముఖ్యమని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక లేమి, దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. లేని పరిస్థితి, లేని పరిస్థితి, అది కుటుంబ సమస్యలైనా, లేక ఇంటి వస్తువులైనా, లేక నీకు ఉద్యోగమైనా, ఏదైతే నీకు లేదో దానికి ఒక అంతం ఉంది. లేని దాని మాటకు అంతం ఉన్నది. ఏ రోజే నువ్వు పొందుకుంటున్నావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఇట్ నౌ. యూ డిసైడ్ ద డేట్. ఆ ముగింపు దాని యొక్క ముగింపు, దాని ఎక్స్పైరీ డేట్ పొడిగించాలా, ఎక్స్పైరీ డేట్ దాన్ని కుదించాలా, తగ్గించాలా, అది నీ విశ్వాసంలో, నీ చేతిలో ఉన్నది. బ్రింగ్ ఇట్ డౌన్. నీకున్న ప్రతికూల పరిస్థితి, నీకున్న ఆ యొక్క కష్టమైన పరిస్థితిని నువ్వు ఏమి చేయాలి, దాని డేట్ని ఎంత త్వరగా ఎక్స్పైరీ డేట్ తీసుకొస్తే అంత త్వరగా దాని నుంచి నీకు విడుదల పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. కనుక నీకు సమస్య వచ్చిందంటే నీ జీవిత కాలం అంతయు సమస్యలో ఉండిపోతున్నావు. నీవు సమస్యే నా జీవితము ఒక యాతనే అనుకుని నువ్వు ఒక అపోహలో జీవిస్తున్నావు. కానీ బైబిల్ అలా చెప్పటం లేదు. దృశ్యములో వచ్చిన ప్రతిదీ, ప్రతికూల పరిస్థితి ప్రతిదీ దానికి ఒక అంతమున్నది అంటున్నాడు దేవుడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ బలమైన మాట ద్వారా, వాగ్దానము ద్వారా మమ్మల్ని దీవించిన వాడా, మీకు స్తోత్రం. ఈరోజు నాయన ఏ విషయాలు నాయన చాలామంది జీవితంలో సుదీర్ఘంగా ఎలుతుందో, ఈరోజు ప్రభ వాటన్నిటికీ నాయన ఒక ముగింపు, ఎందుకంటే నీ వాక్యానుసారం ఒక ముగింపును ప్రకటిస్తున్నాను ప్రభ. ఈ బిడ్డలందరినీ కూడా మీరే దీవించి బలపరచడానికి స్తోత్రం. అనారోగ్యం వారిని స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్ లేని వారు నాయన జాబ్ లేని పరిస్థితికి అంతం పలుకుతూ వారి జీవితంలో జాబ్స్ని రిలీజ్ చేస్తున్నాను. స్తోత్రంలో నాయన. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, యొక్క సమయంలో రక్షకుడా, బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకున్న వారు చదువు అంతట్లో కూడా మీ తోడు నీడు దయచేసి ప్రభా, వారి చదువు విషయంలో నాయన తండ్రి ఎక్కలైనంత ఎత్తైన కొండ ఎక్కటొక కృప దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించండి. మీ దయకిటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచయంలో గొప్ప విడుదల నాయన ద్వారము తెరవబట్టుకుని కృపను అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవాన్ని బిడ్డలందరూ, ఈ ఆరాధనలో బిడ్డలందరూ ప్రభా, వారి ప్రతికూల, వారి యొక్క నెగిటివ్ పరిస్థితులు, వారికున్న కష్ట పరిస్థితులన్నిటికీ నేను ముగింపును పలుకుతూ యేసుక్రీస్తు నామం నా ప్రార్థనకి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయం. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనల తెగ కిన్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుయేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.